శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎటువంటి గ్రహాన్ని ఆరాధించాలి, ఎటువంటి దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ దేవతని పూజించాలి, ఎటువంటి మంత్రం చదువుకోవాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు శుక్రగ్రహాన్ని ఆరాధించడం, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు నిరంతరం చదువుకోవడం మీకు చాలా మంచి జరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అశోక చెట్టు అని ఉంటుంది, లేకపోతే నిమ్మ చెట్టు అయినా సరే మీ ఇంటి ఆవరణలో పాతండి, లేకపోతే ఎక్కడికైనా దేవాలయం దగ్గర పాతండి, మీకు మంచి జరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అశోక చెట్టు కానీ నిమ్మ చెట్టు కానీ ఎక్కడైనా క్షేత్రంలో ఏదైనా దేవాలయం దగ్గరలో లేకపోతే మీ ఇంటి దగ్గర ఆవరణలో ఖాళీ ఉంటే మీ ఇంటి దగ్గర నిమ్మ చెట్టు అశోక చెట్టు పాతండి, మీకు అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు ప్రతి శుక్రవారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి శుక్రగ్రహాన్ని ఆరాధించడం, నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి 11 సార్లు కానీ 18 సార్లు కానీ ప్రదక్షిణ చేసి తెలుపు రంగు వస్త్రాన్ని శుక్రగ్రహానికి వేసి బొబ్బర్లు కొన్ని అక్కడ పెట్టి నమస్కారం చేయండి. ఓం శుక్రగ్రహాయ నమః అని నమస్కారం చేసుకోండి. అదేవిధంగా మీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నెలలో ఒక శుక్రవారం నాడు దగ్గరలో ఎక్కడైనా తామర పువ్వులు కానీ తామర గింజలు కానీ తీసుకొచ్చి లక్ష్మీదేవికి పూజ చేయండి, మీకు మంచి జరుగుతుంది. మీరు తామర పువ్వులతో కానీ తామర గింజలతో కానీ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు అనేవి బాగా కలుగుతాయి. మీకు బాగా కలిసి రావాలి, మీ వ్యాపారం బాగుండాలి, మీకు అంతా అనుకూలంగా ఉండాలి, మీ ఉద్యోగం మంచి అభివృద్ధిలోకి రావాలి అంటే మీ జన్మ నక్షత్రం రోజుని తిరుపతి వెళ్ళి మెట్ల దారిలో దైవ దర్శనం చెయ్యండి. మెట్ల దారిలో దైవ దర్శనం చేయండి. తిరుపతి నుంచి మెట్లు ఎక్కి కొండ మీదకి వెళ్ళండి, స్వామివారిని దర్శనం చేసుకోండి, ఒకరోజు అక్కడ ఉండండి. మీరు ఇలా ఎన్నిసార్లు చేయగలిగితే అంత మంచిదన్నమాట. కానీ ప్రధానమైన సమస్యలు ఉన్నప్పుడు, మీకు చాలా కష్టం కలిగినప్పుడు మీ యొక్క పూర్వాషాఢ నక్షత్రం రోజున మీరు తిరుపతి వెళ్ళండి, కాలినడకన మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకోండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఓం విశ్వ జగద్వంద్యాయ నమః, ఓం విశ్వ జగద్వంద్యాయ నమః, ఇది కష్టంగా ఉంటే శ్రీమాత్రే నమః యొక్క మంత్రాన్ని మీరు నిరంతరం చదువుకుంటూ ఉండండి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. మీరు దైవాల్లో లక్ష్మీదేవిని ఆరాధించాలి, గ్రహాల్లో శుక్రగ్రహాన్ని ఆరాధించాలి, వారాల్లో శుక్రవారం నియమాలు పాటించాలి. మీ జన్మ నక్షత్రం రోజున తిరుపతి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని ఒకరోజు అక్కడ ఉండి స్వామివారి ఆ పుణ్యక్షేత్రాలు అంటే ఆ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మిగిలిన దేవాలయాలన్నీ కూడా సందర్శించి ఒక రాత్రి తిరుపతిలో నిద్ర చేశారండి. మీకు ఉద్యోగంలో ఉన్నతి, వ్యాపారంలో అభివృద్ధి, జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఇటువంటి పరిహారాలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.